నమస్కారం రమణ కుమార్ గారు. నమస్కారం సార్. తిరుపతి విషయంలో మేమేం తప్పు చేయలేదు. ఒకవేళ తప్పు జరుగుంటే సిబిఐ విచారణ జరిపించండి, ఎందుకు ఈ రాద్ధాంతం చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. కరెక్టేనండి. ఇదే జగన్మోహన్ రెడ్డి ఆళ్ళ సొంత బాబాయ్ విషయంలో 2019లో హత్య జరిగితే ఎలక్షన్ ముందే హత్య చేసి హత్య జరిగిన ఉదాంతాన్ని సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళి అడిగాడండి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి కోర్టులో సిబిఐ అవసరం లేదని చెప్పి ఈయనే పిటిషన్ వేసి విత్డ్రా చేసుకున్నాడు. అటువంటిప్పుడు వీళ్ళకి సిబిఐ మీద ఏ నమ్మకం అండి? సిబిఐ అనేది మీరు మేనేజ్ చేయగలరు అనే నమ్మకం ఉంది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ అవుతుంది. ప్రభుత్వం వాళ్ళు చర్యలు చేపట్టింది, సిట్ అనేది అమలు చేస్తామని చెప్తుంది, సిట్తో విచారణ చేస్తామని చెప్తుంది. మీరు న్యాయమూర్తుల దగ్గరికి వెళ్ళి కోర్టులో మేము న్యాయమూర్తి పర్యవేక్షణలో మేము విచారణ చేయాలని మీరు కోరుతున్నారు. ఇదే న్యాయస్థానంలో మీరు 11 సంవత్సరాల నుంచి ఈ రోజుతో 11 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ మీద ఉంది. 11 సంవత్సరాల నుంచి మీరు ఏ కారణాలతో తప్పించుకుని 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారో కూడా ఇదే భక్తులకి ఇదే ప్రజలకు తెలుసండి. సో వారు ఎన్ని అభియోగాలు చేసినా ఎన్ని వాళ్ళ చేసిన పాపాల నుంచి తప్పుకునే మార్గాన్ని బురద జల్లే మార్గాన్ని ఎన్నుకుంటారు తప్పించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సిట్ విచారణకి ఆల్రెడీ ఆదేశించింది. ఎవరెవరు సభ్యులు అనేది ముందు తెలుస్తుంది. విచారణ బయటకు వచ్చిన తర్వాత ఎంతమంది ఇందుట్లో దోషులు ఉన్నారు అనేది ఖచ్చితంగా ప్రజలకి రాబో కాలంలో తెలుస్తుంది. అసలు ఈ రివర్స్ టెండరింగ్ ఏందండి? అసలు ఈ రివర్స్ టెండరింగ్ గోల ప్రతి దాంట్లో రివర్స్ టెండరింగేగా. కరెక్టే. మీరు రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఆయన మొదలెట్టింది. దాంట్లో మొదటి క్లాజ్ ఏంటంటేనండి, ఎవరు తక్కువగా ఇచ్చారో పబ్లిక్ డొమైన్లో పెట్టాలండి. ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు ఈ విషయంలో కూడా అదే కదా జరిగింది. పార్టిసిపేట్ చేయాలి. ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలి పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. పెట్టి న్యాయ విచారణ ఆ రోజు మీరు చెప్పిందండి రివర్స్ టెండరింగ్లో ఇన్ని కోట్ల 100 కోట్లు దాటితే కంపల్సరీ ఎగ్జిస్టింగ్ న్యాయమూర్తితో అది సరైన నిర్ణయమే అని చెప్పి అక్నాలజ్మెంట్ తీసుకుంటేనే దాన్ని అమలు చేస్తామని చెప్పి మీరు రివర్స్ టెండరింగ్లో మీరు చెప్పిన పాలసీలో మీరు అన్నది ఏ విషయంలో అమలు చేశారండి? అది ఏ న్యాయమూర్తి దగ్గర మీరు అక్నాలజ్మెంట్ తీసుకున్నారు? చెప్పే మాటలు చేసేదానికి రివర్స్ టెండరింగ్లో అనేది ఏంటి? నీ అన్యాయ సంస్థలకి నీకు కమిషన్ ఇచ్చే సంస్థలకి నువ్వు పలానాది ఇంత ఉంది, ఏ రోజు పబ్లిక్ డొమైన్లో మీరు పెట్టారండి? పలానా ముగ్గురు పార్టిసిపేట్ చేశారు, పలానా వాళ్ళు పలానా కంపెనీ ఇచ్చిందని చెప్పి ఏ రోజన్నా టీటీడీ దాంట్లో మనకు మెన్షన్ చేశారా? జగన్ రక్షక గోవింద అని స్వయాన టీటీడీ చైర్మన్ గారి భార్య అన్న క్షణమే వాళ్ళకి దేవదేవుడి మీద ఎంత నిబద్ధత ఉంది, వెంకటరమణ గోవింద కాడి నుంచి జగన్ రక్షక గోవింద అనే స్టేజ్కి తిరుమల కొండ పైనే అంత అపవిత్రంగా మాట్లాడిన వారికి వారు మాట్లాడేదానికి ఎటువంటి 1% 0.5% కూడా విలువ అనేది లేదండి వాళ్ళ మాటలకి. అదేంటి మరి సుబ్బారెడ్డి గారిని సూపర్ స్వామిగా పోల్చారు? కరెక్ట్ అండి. గురుస్వామి అనేది అంటాం కూడా వాళ్ళకి అంత మొహమాటం కింద ఉంది. జనరల్గా మనకి 9 సంవత్సరాలు 18 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నాకు కరెక్ట్గా తెలవలేదు, 18 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అనుకుంటా వాళ్ళని గురుస్వాములు అంటారండి. బేసికలీ గురుస్వామి అనే పదం ఉచ్చారణకు కూడా వారికి హిందువుల మనోభావాల మీద దెబ్బ కొడతాకి గురుస్వాములు అనే పదం వాడతా కూడా వాళ్ళకి అంత అహంకారంతో పూరితంతో సూపర్ స్వామి అని చెప్పి, అంటే సూపర్ సైకో కాబట్టి సూపర్ స్వామి అనేది నీ మాట వస్తుంది. దీనికి ఎక్కడ అయ్యప్ప మాల వేసుకునే భక్తులు కానీ ఎవరు సూపర్ స్వామి అని చెప్పారు? గురుస్వాములు కూడా నాకు తెలిసి గురుస్వాములు కూడా అయ్యప్ప భక్తులు వాళ్ళకంటే కింద వాళ్ళని మొక్కినప్పుడు తిరిగి వాళ్ళకి మొక్కుతారు. గురుస్వాములు కూడా తిరిగి వారికి మొక్కుతారు. అది ఒకరికొకరికి ఇచ్చే గౌరవం మర్యాద. సూపర్ స్వామి అనే పదం సూపర్ సైకిల్ మాత్రమే తెలుస్తుందండి. అసలు ఆయన అన్నిసార్లు 45 సార్లు మాలేసుకున్నారు, అంతకన్నా గొప్ప భక్తుడు ఉంటారు అన్నారు ఆయన. 40 సార్లు ఏముందండి, 60 సార్లైనా వేసుకోవచ్చండి. ఆయనకి వేసుకుంటాక ఇప్పుడు మురళీమోహన్ గారు ఉన్నారు, ప్రతి సంవత్సరం వేసుకున్నారు 40 సార్లు మోర్ దెన్ దట్ అండి. ఈయన సుబ్బారెడ్డి గారు వేసుకున్నారు లేదో మనకు తెలియదండి. ఇప్పుడు ఆయన ఎప్పుడు అయ్యప్ప దీక్ష అనేది ఏంటంటే నాకు తెలిసినంతవరకు నిష్టగా నేల మీద పడుకుని చేసుకునే 40 రోజుల దీక్ష, 45 రోజుల దీక్ష
ఒక నెల, కనీసం మినిమం ఒక నెల్లాళ్ళ దీక్ష. అక్కడి నుంచి మండలం. నడుచుకుంటూ 40 రోజులు 40 రోజులు మండల దీక్ష అనేది మండల ఉంటుంది. దీక్ష 41 రోజా అంతే? అది 41 రోజులు చేసుకుని అక్కడ నడుచుకుంటాను. ఉమ్. సౌకర్యాలతో నేను ఫ్లైట్లో వెళ్ళి ఒక 3 రోజులు వేసుకుని వెళ్ళి మాల తీసేసాను అనేది అది దీక్ష కింద వస్తుందో లేదో స్వాములే చెప్పాలండి అది. ఓకే. ఎందుకంటే నేను ఏ రోజు స్వామి దీక్ష చేయలేదు కాబట్టి నాకు అంత అవగాహన లేదు. పదం ఏదైతే పదం ఉచ్చారణ ఏదైతే ఉందో మటుకు అది అక్షరేపనీయం అండి. ఉమ్. పోనీ కనిపించారా మీకు ఎంత ట్రావెల్లో? ఆయన 45 సార్లు వేసుకున్నా అన్నారు, పబ్లిక్ డొమైన్లో ఉన్నారు ఆయన. ఎప్పుడైనా కనిపించారా మీకు సుబ్బారెడ్డి గారు? అదే కదండి. ఇప్పుడు మాలేసుకున్నారా? సుబ్బారెడ్డి గారు అనే మనిషి 2014 ముందు వరకు ఎవరికి తెలవని కూడా తెలియదండి. ఆయన ఏంటి, ఆయన ఏం చేసేవాళ్ళు అనేది కూడా తెలియదు. 2014 నుంచి జగన్ పక్షాన్ని చేరి ఆయనతో కలిసి ట్రావెల్ చేయటం, నామినేటెడ్ పదవులు తీసుకుని ఎంజాయ్ చేయటం తప్పించి వాళ్ళ రాజ్యాధికారాన్ని వాళ్ళ బంధువులు గుణాంకాలు సూపర్ ఫ్యామిలీ వాళ్ళ బంధుగుణం వరకే ఏ రాజ్యాధికారమైనా వాళ్ళ చేతుల్లోనే ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ఆఖరికి ఆయన చెప్పే వికేంద్రీకరణలో కూడా అదే కుటుంబ సభ్యులు ఉత్తరాంధ్రకు కూడా వెళ్ళి ఇదే కుటుంబ సభ్యులు విజయసాయిరెడ్డి కానివ్వండి లేదా సుబ్బారెడ్డి గారు కానివ్వండి తర్వాత ఆధిపత్యం ఎప్పుడూ వాళ్ళదే ఉండాలని ఉద్దేశం అండి.